హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఎట్ జెట్ క్లినిక్స్ కోకాపేట్. సో మనం చాలా ఫ్రీక్వెంట్గా అందరం ఎప్పుడో ఒక టైంలో సఫర్ అయ్యే ఉంటాము అసిడిటీ తోటి. అసలు ఈ అసిడిటీ అనేది ఎందుకు వస్తుంది? సో అసిడిటీ ఇస్ బేసికల్లీ మన స్టమక్ పొర ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్సెసివ్ యాసిడ్ సెక్రీషన్ వల్ల కానీ, యాసిడ్ని స్టిమ్యులేట్ చేసే పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల, లేకపోతే స్ట్రెస్ వల్ల, లేకపోతే ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెలికోబాక్టర్ పైలోరీ వల్ల అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి విపరీతంగా బర్బ్స్ వస్తున్నట్టు అనిపించినా కానీ, కడుపులో మంటగా ఉన్న, హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపించిన, మోషన్స్ ఊరికే ర్యాండమ్గా అయిపోతున్నా, సో ఇలాంటి కండిషన్స్లో అసిడిటీ ఇష్యూస్ ఉన్నాయా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి అసిడిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు కనుక మీకు డాక్టర్ని సంప్రదించినట్టయితే వెదర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ లైక్ ఎండోస్కోపీ అవన్నీ నీడెడా అన్నది చెప్తారనమాట. సో ఇలాంటి ఇష్యూస్ క్రానికల్గా 1-2 రోజులు ఎవరికన్నా అవుతుంది, బట్ రోజుల తరబడి తగ్గకుండా మందులు వేసుకున్న రిలీఫ్ లేదు అనిపిస్తున్నా, ఎనీ అలార్మింగ్ సిమ్టమ్స్ లాగా అనిపించిన లైక్ మోషన్లో బ్లడ్ పడడం కానీ, రక్తం తగ్గినట్టు కానీ అనిపించినా కానీ వెంటనే కన్సల్ట్ యువర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. థ్యాంక్ యూ.